నాన్నగారండి, నేను స్కూల్కి వెళ్ళొస్తానండి. మధ్యాహ్నం మాత్రం మీరే రావాలండి. బాయ్ బాయ్ నాన్నగారండి. ఐస్ క్రీమ్ ఎంత అంకుల్? 30 రూపాయలమ్మా. ఇగో అన్న, నా కాడ 10 రూపాయలే ఉన్నాయే. మిగతా పైసలు రేపిస్తా. ఒక ఐస్ క్రీమ్ రేపే ఇస్తానమ్మా. డబ్బులు పట్టుకొచ్చేసి రేపిస్తాను. నువ్వు ఇయ్యకుంటే నేను కొనలేనారా? చూడ్రా, రేపు ఈ బండే కొంటా. శ్వేత, అరే ఈరా రేపు నేను ఇస్తా. అరే నేను రేపిస్తానని చెప్తున్నా కదమ్మా, రేపిస్తాను. రేపిస్తారా బాయ్? బాబు ఐస్ క్రీమ్ ఇవ్వు. తీసుకోమా. థాంక్స్ రా బండోడా. బండోడా? నాకు తెలియదారా, నా మీద అలిగినావు కదా, జంబోగాన్ లెక్కిస్తే తీసుకోనని. మా అయ్యగాన్ లెక్కొచ్చి ఇచ్చినావు, అంతే కదా? అంతే అంతే. జంబోగాన్ లెక్కనే ఉన్నాడు. మరి గీడెవడు? మా అయ్యగాడేనా? ఏయ్, నువ్వు మా అయ్యగాన్ వారా? అవునమ్మా. సిగ్గు లేదారా? మనిషి తను మెత్తిన వారా? మా అమ్మని చంపి ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా తీసుకుంటాను అనుకున్నావురా? అది అది కాదమ్మా. తిక్కా, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉందిరా. ఇది అర్జెంటుగా గీతకు చెప్పాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంకోసారి నా కంట పడ్డవా సంపుడు సంపుతా బిడ్డ. ఆ నిజాలమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటానండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. తిక్క, ఇన్నాళ్లకి నా పగ తీరబోతుందిరా. ఇది ముందుకు వెళ్ళడం, మనం ఏర్పాటు చేసిన భూమిలో పడ్డం, మునిగి చావడం ఖాయంరా. ఈ గంగమ్మ గీత హత్యతో బోని కొట్టబోతుందిరా. అవునత్తా, దీని చావుతో నువ్వెంత నీచ నికృష్ణాలు వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు మామూలు చావు చావతా. చెండాల కూడా పొగడ్డం రాకపోతే నోరు మూసుకోరా. అంతేగాని అడ్డదిడ్డంగా వాగేవనుకో అడ్డంగా నరుకుతా. వెళ్ళవే, వెళ్ళు, దూకు.
తల్లి నిన్ను తన వద్దకు రానివ్వట్లేదు అంటే మీ నాన్నగారికి నీ మీద ప్రేమ లేదని అర్థమమ్మా. ఆ శ్వేత మా నాన్నగారి మనసు మార్చేసిందా అండి? అవునమ్మా, అందుకే ఆ నిజాలమ్మ తల్లి నిన్ను ఈ ఊబిలో పడేసింది. అమ్మా నిజాలమ్మ తల్లి, నిజం తెలియచేసి నా కళ్ళు తెరిపించావమ్మా. ఆ శ్వేత నుంచి మా నాన్నగారిని నేను కాపాడుకుంటాను తల్లి. గంగమ్మ గారండి, నన్ను కాపాడండి. అయ్యో అపచారమమ్మా, ఈ ఊబిలో పడిన వాళ్ళని బయటికి తీస్తే ఆ తల్లి మమ్మల్ని చంపేస్తుంది. కాబట్టి మేము నిన్ను కాపాడలేవు. హాయిగా చచ్చిపో. మళ్ళీ పుట్టి మీ నాన్నగారిని కాపాడుకుందు గాని. గంగమ్మ గారండి, గంగమ్మ గారండి, ప్లీజ్ అండి. ఈ ఊపిరి చూస్తే భయం వేస్తుందండి. మునిగిపోతే ఊపిరి ఆడదండి, చచ్చిపోతానండి. సారీ గీత, ఆ తల్లి ఆజ్ఞని కాదని నిన్ను కాపాడితే మేం చస్తామమ్మా. గంగమ్మ గారండి, గొడవ చేయకుండా హ్యాపీగా చచ్చిపో. పదరా తిక్క. బాయ్.